కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే ఈళ్ళలో మంచోళ్ళు ఆలేదో లంగలు కాదు ఇద్దరు లంగలే మోడీ గారు ఏం చెప్పిన 2014లో भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो मैं जन धन खाता खुलवाऊंगा आप सबको 15 लाख धन डाल दूंगा पड़ा 15 लाख पड़ाले కానీ మనకం ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతురు కరీంనగర్లో 15 लाख లేదు 15 రూపాయలు కూడా లేదు వచ్చింది లేదు చేసింది లేదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినాయా ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ 6 గ్యారంటీలు 420 హామీలు 420 మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్యాయం అయిపోయింది బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నా నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒక్క రైతు కాదు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధ అవుతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు కేసీఆర్ గుర్తొస్తున్నాడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా మరి అయిందా లేదా 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చం వేసినట్టు మేము 15,000 ఇస్తాం మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబత్ కాదు ఇదివరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్ మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్ లో నాచారంలో ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిరా లేదా మీరు అగో ఇలా రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు అన్నా తప్పైపోయింది అన్యాయం అయిపోయినాం ఆగమైపోయినాం కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను ఉద్యోగులు యాద్ చేసుకుంటాను 73% జీతం పెంచిండు కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్ కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అన్నా తప్పైపోయింది ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినం కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఒక్కలు కాదు రాష్ట్రంలో ప్రతి మనిషి ప్రతి బిడ్డ ఈ రోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పిరు హమ్ దో హమారే దో అనే నినాదం ఉండేది చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు కానీ
ఆ రోజుల్లో హమ్ దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగట పడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కున్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీలకు తెలంగాణలో వాళ్ళకి నూకలు చెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న, అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కాదా? మీరేమైనా నిజంగా వచ్చినాయి అనుకుంటున్నారా? అయోధ్యకి వెళ్ళి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ ఊసిరు, మనోళ్ళకు కూడా ఊసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని గంది అని, సరే చెయ్యి కాంతి అని అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ల తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు, ఏం చేసినావా తెలంగాణకు, మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్లలో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక మనకు, ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణ కొనుక్కుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు టింగు టింగ్ అంటే కేసీఆర్ అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి, ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే, ఇది జల్ది కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదనే అనే మాట మాట్లాడుతారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి. ఏం చేయలేం. ప్రజాస్వామ్య దేశం. ఒక ఓటు 5 ఏళ్లకు మనకు శిక్ష వేస్తుంది. తప్పుడు పాలకులను ఎన్నుకుంటే, తప్పుడు వ్యక్తులను నమ్మితే, అరిచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, 420 హామీలు వాటిని నమ్మి ఆగమైతే ఇలా ఈ పరిస్థితి వస్తుంది. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతుల మోసపోతే మళ్ళా గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టే ఇలా భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది, గ్రాక్ అని. ఇవాళ వచ్చింది గ్రాక్ అని. ఆ గ్రాక్ని అడిగి
75 సంవత్సరాలలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాకు కూడా చెప్తున్నది కేసీఆర్ నెంబర్ 1 ముఖ్యమంత్రి. అందుకే నేను అంటున్నా, ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితందుకో, ముంగట్టున్న మా ఆడబిడ్డలు కొంతమంది లీడర్లు అయితందుకో కాదు. ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో, కేవలం ఈ తెలంగాణ, ఏ తెలంగాణనైతే కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి 1000-1200 మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం. ఎవరా నాయకుడు? అందుకు కావాలి తప్ప 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిరు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. నేను కానీ ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం.